అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. మరి వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా వస్తున్నారా లేదా, ఇది ఒక టాపిక్ అయింది. నిజానికి అసెంబ్లీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారా లేదా అని చర్చించుకోవాల్సిన పరిస్థితుల్లో మనం పడ్డాం. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చాలా క్లియర్గా చెప్పారు, 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడే కుహానా మేధావులు అనుకునేటువంటి జర్నలిస్టులు రంగంలో దిగి ఎలా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాను అని వెళ్ళిపోయారుగా, ఆయన ఒక 2 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదుగా, అప్పట్లో ఎన్టీఆర్ అసెంబ్లీకి రాలేదు, కొన్ని సంవత్సరాలు రాలేదుగా, తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదుగా అని స్టార్ట్ చేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని ఒకే ఘాటిని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓరినా మేధావులారా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అసెంబ్లీకి రాకపోవటం కాదు, ఆయనతో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పంపట్లా. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక పార్టీ సమస్య. ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటూ, అలవెన్సులు తీసుకుంటూ, పిఏలని అనుభవిస్తూ, గన్మెన్లని తీసుకొని సెక్యూరిటీ పొందుతూ, ఎమ్మెల్యేగా ఉండేటువంటి ప్రతి రాయితీని పొందుతూ అసెంబ్లీకి రావట్లేదు. ఒకవేళ అసెంబ్లీకి రావటం ఆ పార్టీకి ఇష్టం లేకపోతే రాజీనామాలు చేయమని చెప్పండి. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము. ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు? 2014లో 67 సీట్లు వచ్చిన మీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు? ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు గారు ఇచ్చారా? లేదు, 67 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారా? ఎవరిచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, మీకు తెలియాలి కదా. 2019లో 151 సీట్లు మీ పార్టీకి రావటం ద్వారా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరు చేశారు ఆయన ముఖ్యమంత్రి? ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ గారు చేశారా ఆయన ముఖ్యమంత్రి? ఆయన 151 సీట్లు ఇచ్చిన ప్రజలు చేశారా ఆయన ముఖ్యమంత్రి? ప్రజలు కదా. 2014లో ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలు, 2019లో 151 సీట్లతో ముఖ్యమంత్రి చేసింది ప్రజలు. ముఖ్యమంత్రిగా పరిపాలన బాగలేదని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పని చేసింది మొన్న 2024 ఎన్నికల్లో అదే ప్రజలు కదా. ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే 2014లో పార్టీని ఆదరించి ప్రతిపక్ష హోదా ఇచ్చారో, ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఒక ఛాన్స్ ఇద్దాం అడుగుతున్నాడు కదా అని 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేశారో, అదే ప్రజలు గుండె గుత్తాగా ఓట్లు వేసి ఈ రెండింటికి మీరు పనికి రారు అని చెప్పేసి 11 సీట్లకే పరిమితం చేసింది ప్రజలే కదా. ప్రజలు ఇవ్వని హోదాని మీరెట్లా అడుగుతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? కామన్ సెన్స్ ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకోవడం కాదు కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. మనం డిమాండ్ ఏం పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం, అది సహేతుకమా కాదా తెలియాలి కదా. 2014లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. వాళ్ళు లోక్సభకు హాజరవుతూనే కోర్టుల దాకా కూడా పోయారు, కానీ కోర్టులు జోక్యం చేసుకోరా, అది స్పీకర్ గారి పరిధి, మేము దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీని గుర్తించలేదు కాబట్టి మేము లోక్సభకు రాము అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చెప్పిందా? చెప్పలేదు కదా. 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయినా సరే వాళ్ళు లోక్సభకు హాజరయ్యారు. వాళ్ళు జనాన్ని మెప్పించుకొని జనాదరణ పొంది మొన్న 99 సీట్లు వచ్చిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళకి 99 సీట్లు రావటం వల్ల ప్రతిపక్ష హోదా వచ్చింది. ఎలాంటి అపోజిషన్ హోదా లేకుండానే
వాళ్ళు 10 సంవత్సరాల పాటు లోక్సభకు హాజరయ్యాలి సమావేశాలకి. పార్లమెంటు చట్టాలే కదా అసెంబ్లీకి కూడా సాంప్రదాయాలుగా ఉన్నాయి. పార్లమెంటు సాంప్రదాయాలే కదా మనం అసెంబ్లీకి పాటించేది. మరి తెలియదా ఈ మాత్రం? ఆ మేధావులు తెలియదా? మనం మేధావులు అనుకునే వాళ్ళం, జర్నలిస్టు అనుకునే వాళ్ళం ప్రజల తరపున మాట్లాడగలగాలి. ప్రజల తరపున అసెంబ్లీకి రండి అని చెప్పగలగాలి. అసెంబ్లీకి రమ్మని చెప్పాలి. లేకపోతే రాజీనామాలు చేస్తే ఆ ప్లేసులో కొత్త వాళ్ళు అసెంబ్లీకి సభ్యులుగా అసెంబ్లీకి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో అసెంబ్లీకి రాలేదు. ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన కుటుంబ సభ్యులను కూడా సంఖ్యాబలం ఉంది కదా అని ఇష్టారీతిని తిరిగి నవ్వితే అవహేళన చేస్తే వ్యక్తిగత అంటే సభలో లేని మనుషుల గురించి వాళ్ళ క్యారెక్టర్ల గురించి రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా మాట్లాడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి ఖండించకపోగా నవ్వితే ఆ రోజు ఏడుపులతో పెడబొబ్బులతోటి అసెంబ్లీకి దూరం అయ్యారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే ఆయన పోకపోయినా ఆయన పార్టీని పంపించారు. ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? నేను క్లియర్గా చెప్తున్నాను, చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది. కావాలంటే నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి మీ ఎమ్మెల్యేలకి అడగబోయి ఇప్పుడు అరకు పాడేరు ఏజెన్సీ ఏరియా వాళ్ళు కొత్త ఎమ్మెల్యేలు, వాళ్ళకి చాలా సమస్యలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి ప్రస్తావించిన అంశాలు ఉంటాయి. వాళ్ళకి మీరు పోయి అడగని మీరు అసెంబ్లీకి వెళ్ళాలని ఉందా వద్దనుందా, మీకు కేవలం మీ పార్టీ పాలసీ కోసం ఆగుతున్నారా, మీకు వెళ్ళాలని ఉందా లేదా ఒకసారి వాళ్ళని పోయి అడగండి. అంటే శాసనసభల హక్కుల్ని కాలరాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ హక్కుల్ని కాలరాస్తున్నారు. ఒక పార్టీ నిర్ణయం అని వాళ్ళకి పార్టీ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని అడ్డం పెట్టుకొని, లాయల్టీని అడ్డం పెట్టుకొని ఈయన పోకుండా వాళ్ళని పోకుండా చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి పోవాలని ఉంది అని కొంతమందితో చెప్పారు. ఆ వీడియో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అయ్యాయి. సరే అయినా సరే మీరు పోయి అడగండి ప్రజలారా. సరే ఈ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ మనం నమ్మొద్దు. మీడియాకి రంగులు ఉన్నాయి, జర్నలిస్టులకు రంగులు ఉన్నాయి. మనం వాళ్ళందరినీ నమ్మొద్దు. మనం ఓపెన్గా ఎమ్మెల్యేలు కాడికి పోయి అడగండి, మీకు అసెంబ్లీకి పోవాలని ఉందా లేదా. ఒక అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకోవాలని ఉంటే, అసెంబ్లీకి పోకుండా రాయితీలు పొందాలంటే రాజీనామాలు చేసి మాకు ఎమ్మెల్యే స్టిక్కర్ కోసం కావాలి, గన్మెన్ల కోసం కావాలి, పిఏ కోసం కావాలి, జీతం కోసం కావాలి, రాయితీల కోసం కావాలి, కానీ మేము అసెంబ్లీకి పోము, నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించము అని వాళ్ళు రాజీనామాలు చేసి ప్రజలకి ఇదే మాట చెప్పి ఓటు అడగమనండి. ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడి యొక్క ప్రాథమిక బాధ్యత అసెంబ్లీకి హాజరు కావటం. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 మధ్య ఒకే ఒక్క ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వచ్చాడు అసెంబ్లీకి. తన కేటాయించిన సమయం మేరకు చాలా బాగా మాట్లాడాడు. నిజానికి ఆ రోజు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ ఉంది. అతను తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ రోజు నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను రాష్ట్ర విభజన అని బలంగా చెప్పగలిగాడు. ఆ రోజు ఒకే ఒక్కడు తెలంగాణ ప్రాంతంలోనే ఉండి ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడగలిగే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేదు. ప్రజలు అంత బలమైన కోరిక తెలంగాణ కావాలని ఆ రోజుల్లో కూడా తన పార్టీ విధానాన్ని చాలా క్లియర్గా చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజు గుమ్మడి నరసయ్య చాలా కాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో సింగిల్ ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి వచ్చాడు అసెంబ్లీకి, విధిగా హాజరయ్యాడు. 100% అటెండెన్స్, 99 కాదు 100%. తర్వాత సున్నం రాజయ్య తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అసెంబ్లీ సభ్యుడు వచ్చాడు అసెంబ్లీకి రావటం భాగ్యస్వామి. కమ్యూనిస్ట్ పార్టీలకి, బీజేపీ పార్టీకి శాసనసభలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఎన్నిక కారు. మాకు హోదా రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రమ్మని అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నాకు మైకు గంటలు కావాలి, నాకు అంత టైం ఇవ్వరు కదా అంటారు. ఏ మేరకు ఇస్తే ఆ మేరకు మాట్లాడండి.
ఒకవేళ వాళ్ళు మీ మీద పెత్తనం చూపించారు, ర్యాగింగ్ చేశారనుకో, అది ప్రజలు చూస్తారు కదా, అది మీకే సానుభూతి కదా. మీరు గతంలో టీడీపీ ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు ర్యాగింగ్ చేశారు, ప్రజలు చూశారు, ప్రజలకు వాళ్ళకి అనుకూల తీర్పు ఇచ్చారు, మీరు నెగిటివ్ తీర్పు ఇచ్చారు. ఒకవేళ మిమ్మల్ని వారు ర్యాగింగ్ చేశారు, అది తప్పు వాళ్ళు చేశారు అనుకో, ప్రజలు చూస్తారు. మీరైతే రండి, వచ్చండి, ప్రజల సమస్యలు మాట్లాడండి. ప్రజల సభ్యుల హక్కుల్ని కర్ర రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దాన్ని సమర్థిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కుహాన మేధావులు. మీరు ప్రజల తరపున మాట్లాడండి, ప్రజల కోసం ఉండండి. నేను ఈ కట్టా కార్తీక్ ప్రజల కోసం మాట్లాడతాను, ప్రజల గొంతుగ్గా ఉంటాను. థ్యాంక్ యూ.